చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. మన ధర్మంలో చిన్న పిల్లవాడికి పెంచుతూ ఉన్న క్రమంలో తల్లి చెప్తుంది, నాన్న నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. అలాగే తల్లిలాగే ఖచ్చితంగా ప్రకృతి చెప్తుంది, ఒక మనిషి ఎలా బ్రతకాలి అనేది ఖచ్చితంగా చెప్తుంది. దాన్ని విస్మరించిన తర్వాతే రకరకాల ఇబ్బందులు అనేవి వస్తాయి. ఫాస్ట్ ఫుడ్ తింటే ఆబ్వియస్గా ఇబ్బందులు వస్తాయి, తినద్దు, సింపుల్ కదా. అలాగే తీసుకునేటటువంటి ఆహారం మనసు మీద ఎంత ప్రభావం చూపిస్తుందో, శరీరం మీద ఎలా చూపిస్తుందో మనసు మీద కూడా అలానే చూపిస్తుంది. మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే నిద్ర పట్టడం కూడా దాని మీద ఇంపాక్ట్ని చూపిస్తుంది కదా. డ్రైవ్ మారిపోయింది, అలా వచ్చింది. థ్యాంక్ యూ కదా. ఎందుకు వచ్చింది ఏమో మరి, అలా వచ్చేసింది. కొంపదీసి అమర కోసం చేస్తున్నా, అమర కోసం చదువుకుంటున్నాను. చెప్పు. మొదటి శ్లోకం చెప్పను. యస్య జ్ఞానదయా సింధో రగాధస్యాన్నఘా గుణ సేవ్యతామక్షయో ధీర సశ్రియై చామృతాయ చ సమాహృత్యాన్యతంత్రాణి సంక్షిప్తైః ప్రతిసంస్కృతైః సంపూర్ణముచ్యతే వర్గై నామలింగానుశాసనం. నామలింగానుశాసనం, ఎన్ని పదాలు ఎన్ని చూసి అందులో శాస్త్రాన్ని అనుసరించి జీవన విధానాన్ని సాగిస్తే ఆ సరస్వతి నిన్ను అనుగ్రహిస్తుంది. థ్యాంక్ యూ. బై ద వే దాన్ని బయట తీసుకొచ్చారు. సరే, అంటే ఇప్పుడు జనం ఎందుకు ఇబ్బంది పడుతున్నారంటే, మనకి పూర్వం వేదం నేర్పించేటువంటి వేద పాఠశాలలు ఉండేవి, గురుకుల విద్యానికేతనం ఉండేవి. గురుకులాల్లో సర్టిఫికెట్ కోర్సెస్ కాదు, నీ జీవన విధానానికి కావలసిన విజ్ఞానాన్ని. నీ శ్లోకంలో విజ్ఞాన యస్య జ్ఞాన దయా సింధో, యస్య జ్ఞాన దయా సింధో నగాధస్యాన్నఘా గుణా, నగాదస్య నఘా గుణ అంటే గుణాలని మారుస్తుంది జ్ఞానం. తద్వారా అంటే ఇప్పుడు నిద్రపోవడం అనేది ఒక గుణం, మనం దాన్ని అది రావట్లేదు మనకి. నిద్ర అనేది ఇప్పుడు మనం మెయిన్ కాంటెక్స్గా ఒకవేళ మాట్లాడుకుంటే, మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే కొంతమంది చెప్తుంటారు అది చాలా అదృష్టం అని కూడా అంటుంటారు. అలా పడుకున్నానండి, చాలా అదృష్టవంతుడు. అవునా? పడుకోగానే నిద్ర పట్టదు. అసలు ఎంత అదృష్టవంతుడిని అంటే అలా మాట్లాడుతూ ఉంటాను, అసలు ఆపలేను, కళ్ళు ఆపలేము, కష్టం. ఈ అదృష్టం చాలా మందికి ఉంటుంది. అలా ఉండాలి అంటే ఫస్ట్ ఫోర్మోస్ట్ రీజన్ ఏదైనా ఉంది అని అంటే అది మనసు ప్రశాంతంగా ఉండాలి కదా. మహాభారతం గురించి ఒకవేళ మనం తీసుకుంటే కనుక, ధృతరాష్ట్రుడికి నిద్ర పట్టదట. అప్పుడు నిద్ర పట్టినప్పుడల్లా పాపం విదురుడు చేత ఏదో మంచి మాటలు వింటూ ఉండేవాట. అలా వినడం వల్ల కృష్ణుని చూసే భాగ్యం వచ్చిందేమో అని అనిపిస్తుంది. ఏదో పుణ్యం, మంచి మాట విన్నాడు అట్లీస్ట్. ఆయనకి ఎందుకు నిద్ర పట్టట్లేదు అంటే బోల్డ్ అంత అన్యాయం చేశాడు, దుర్మార్గమైనటువంటి పిల్లల్ని పెంచేశాడు, పెంపకం లోపం. ఆబ్వియస్గా ఇవన్నీ చేసినప్పుడు నిద్ర పట్టదు. ఇవన్నీ ఒక కారణము. సైంటిఫిక్గా కూడా మనం మాట్లాడుకుందాం. వెజిటబుల్ థెరపీ ద్వారా కూడా మీరు ఎట్లా మనం ట్రీట్ చేసుకోవచ్చు, ఏ వెజిటబుల్ హెల్ప్ అవుతుంది అనేది మనం మాట్లాడుకుందాము. ఎట్లా అసలు నిద్ర పట్టకపోవడానికి గల కారణం ఏమిటి? నిద్ర కరెక్ట్గా పట్టాలి, ఏం చేయాలి? చాలా అద్భుతంగా నువ్వు అసలు క్వశ్చన్ అడుగుతూనే ఆన్సర్ చెప్పేసావమ్మా నీలోనే. సారీ, అంటే విని 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 సామెత ఉంటుంది, వారితో సావాసం చేస్తే 6 నెలలు సావాసం చేస్తే జ్యోతిష్ శాస్త్రం మాట్లాడే సబ్జెక్టులకు సంబంధించిన మేమందరం మాట్లాడిన మాటలు ఇక్కడ ఉన్నాయి. అవన్నీ తీసుకెళ్ళి అగస్త్యుల వారికి పోసేసావు నీ బిడ్డకి. జ్ఞానం ఇప్పుడు అమర కోసం నేర్చుకుంటున్నావు, తెలిసిన దాన్ని గుర్తు చేసుకుంటున్నావు చదవడం ద్వారా. ఇంకెంతకన్నా ఇంకేముంది అందులో. నువ్వు అనేటువంటిది ఏదైతే ఉందో అది మనస్సు. నువ్వు అన్నావు మనం తీసుకునే ఆహారం శరీరం మీద ఎంత ప్రభావం చూపిస్తుందో మనసు మీద ఎంత, అది మొదటగా తీసేది మనసు మీదే ప్రభావం, తర్వాత శరీరానికి ఉపయోగపడుతుంది అంతే. శరీరాన్ని మీద అది దుష్ప్రభావం. పచ్చిమిర్చి తింటే మనసు మీద స్పీడ్ ఇస్తుంది, శరీరాన్ని పాడు చేస్తుంది, రెండు చేసేస్తుంది. ఏది తిన్నా నువ్వు తినే ఆహారమే నీ మనసు అవుతుంది. అందుకని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో జ్ఞానం లేదు, అజ్ఞానంతో తినకూడని పదార్థాలు, వ్యర్థ పదార్థాలు, విసర్జ సంబంధించిన అంటే విసర్జం అంటే మలంతో కూడినటువంటి పదార్థాలు తింటున్నాం, మలమే తింటున్నాం. అంటే నాకు అంత నిర్మోహమాటంగా మా గురువు గారు చెప్పారు. ఇంకా నేను అట్ల గురించి ప్రస్తావిస్తే దరిద్రంగా ఉంటుంది. అందుకని మనం అవి భుజించకూడదు. మన శరీరానికి మన తత్వానికి సరిపడని ఆహారం తిన్న వాళ్ళకి నిద్ర అనేది ప్రతిబంధకం. ఇంకొకటి జ్ఞాపకం, పాపం అనేది జ్ఞాపకం.
నువ్వు జ్ఞాపకాన్ని విడిచిపెడితే పాపం పోద్ది. నువ్వు చేసిన పాపం తాలూకు డెన్సిటీ జ్ఞాపకం యొక్క రోజులు పరిమితిని పెంచుద్ది. నీకు అర్థమైందా? అర్థమైంది. దొంగతనం పాపం. నువ్వు దొంగిలించిన వస్తువు తాలూకు ఇంపాక్ట్ నీ మనసులో ఉంటుంది. ఆ పాపం నిన్ను వేధిస్తూ ఉంటుంది. అది నిద్రకు ఉపక్రమించినప్పుడు నెమరు వేస్తూ ఉంటుంది. ఒకవేళ అదే దానికి మనం ఇది పెద్ద తప్పు కాదు అనేది మనం చెప్పాము మనసు కంటే, ఇంకా అదే చేయమని మళ్ళీ మళ్ళీ చెప్తుంటాం. దొంగతనం చేయి, పర్లేదు పర్లేదు. అదే నువ్వు దానికి అంటే ఇక్కడ మనసు తిన్న పదార్థం మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు దొంగతనం చేస్తున్నావు అంటే నీకు తినే పదార్థం బాలేదు. నువ్వు ముందు ఫస్ట్ తినే పదార్థాన్ని మారిస్తే తాత్విక తత్వాన్ని నువ్వు పెంపొందించుకుంటే అప్పుడు నీ మనసు కూడా నీ మాట వింటుంది. నువ్వు తినకూడని పదార్థాలు తింటూ మనసు మారాలి నేను సహోవసి సహోమైదేహి అని అంటూ ఉంటే ఎక్కడ ముందు నేను ఇంటేక్ ఏదైతే తీసుకున్నానో దాన్ని మార్చాలి. దాన్ని మార్చిన తర్వాత నా మనసుకి ఇది చేస్తే ఇది పాపము, ఈ జ్ఞాపకం నన్ను బాధ పెడుతుంది, ఇది నేను చేయకూడదు. మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ దాన్ని మాట్లాడటం ద్వారా అది లోపల రికార్డ్ అయ్యి అది ఆ పని నిన్ను చేసేలా ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వు ఏదైతే చేస్తున్నావో అది నీ మనసు మీద ఏది ఎంతెంత ప్రభావాన్ని చూపించినాయో వాటిని ఒకసారి లెక్క వేసుకుని ఓకే ఇంకా రేపు నుంచి అవి చేయకూడదు మొదలు పెడతాం ప్రయత్నం. రేపు ఎల్లుండు అవతల ఎల్లుండు ఏదో కొద్ది రోజులకి ప్రాక్టీస్ చేయగా అది వెళ్ళిపోతుంది. నువ్వు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలలో కూడా వ్యాపార ధర్మం ప్రకారం అది చేయాలి. మ్యాక్సిమం అది లేకుండా తగ్గించుకుంటూ వెళ్ళాలి నీ వ్యాపారాన్ని అభివృద్ధి పరుచుకుంటూ. అంటే నీతి వాక్యాలు నీతి సూక్తులు చెప్పడానికి బాగుంటుంది, ఆచరించడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు సుమారు నేను కొన్ని రకాల నా దైనందిన జీవితంలోంచి మామూలు జీవితం నుంచి ఆధ్యాత్మిక జీవితంలోకి మారడానికి నా చుట్టూ చాలా ఉన్న వాటిని త్యజించడానికి నాకు కష్టపడ్డారా? చాలా కష్టపడ్డా. త్యజించారా పూర్తిగా? చాలా మీకు అది తెలిసిపోద్ది. ఒక 3 ఏళ్ల క్రితం నా వీడియోకి ఇప్పుడు నా వీడియోకి డిఫరెన్స్ ఉంది. మాట్లాడే విధానంలో కానీ. సో ఫుడ్ అనేది నిద్ర పట్టకుండా చేయడానికి దోహదపడుతుంది అని అంటున్నారు. 100% పాళ్ళమ్మా. సూర్యాస్తమయం తర్వాత నువ్వు ఏది భుజించినా దాని సమయం ఆ పదార్థానికి ఉన్నటువంటి డెన్సిటీ ప్రకారం 4 నుంచి 6 గంటలు పడుతుంది. 9 గంటలకు తిన్నావు అనుకో అది లోపలికి వెళ్ళి ఎంత టైం పడుతుంది? 6 గంటలు అంటే 9 అంటే 3 అయిపోతుంది. అంటే అప్పటి వరకు నీకు నిద్ర పడదు. ఆ తర్వాత నిద్ర వస్తూ ఉంటుంది. అప్పటి వరకు నువ్వు కళ్ళు మూసుకుంటావు అంతే, అది నిద్ర కాదు. అలిసిపోయావు, అది విశ్రాంతిలోకి వెళ్తుంది. అది దానివల్ల శరీరానికి శ్రమ. అంటే సూర్యాస్తమయం తర్వాత తినకపోతే ఏదైనా ఇబ్బంది వస్తుంది అనుకుంటే తినడం వల్ల దానికి 10ంతలు ఇబ్బంది వస్తుంది. తినకపోవడం వల్ల కడుపు ఖాళీగా ఉండి ఆకలేస్తుంది. అదే అండి అడగబోతున్నాను నేను కూడా. ఏమంటే తినలేదంటే నిద్ర పట్టట్లేదు, ఎందుకంటే ఆకలిగా ఉంది నిద్ర పట్టట్లేదు అంటారు. అప్పుడు ఆ సమయంలో నువ్వు వేసినటువంటి ఫుడ్ బరువుగా ఉండి మగతలోకి తీసుకువెళ్తుంది. నిద్ర కాదు అది నిద్ర కాదు, అది మగత. అదే అలవాటు అయిపోయింది నీకు. తెల్లవారుజామున విపరీతంగా నిద్ర వస్తుంది. నీకు ఉదయం 4:30-5 గంటలకు లేవాలి, చుక్కలు తాతలు కదా. మామూలుగానా? అసలు నిద్ర హాయి అప్పుడే మొదలవుతుంది. అప్పుడే ఒరిజినల్గా కూడా నువ్వు తినకుండా పడుకున్నప్పుడు కూడా 3 గంటల నుంచి 4:30 మధ్యలో వచ్చేటువంటి నిద్ర సౌండ్ స్లీప్, అసలు ఇంకేమీ తెలియదు. చాలా అమోఘం. అంటే నైట్ అంతా పడుకున్న నిద్ర ఒక ఎత్తు, తెల్లవారుజామున పట్టే నిద్ర ఒక ఎత్తు. ఇది తినని వాళ్ళకి. తినే వాళ్ళకి 9 గంటలకు తినేస్తారు, అది మగతగా ఉంటుంది, బద్ధకంగా ఉంటుంది. తెల్లవారుజామున ఏదో పడుకుందాం అనుకున్నప్పుడు ఆఫీస్కి టైం అయిపోతుంది, 7 గంటలు లేవాలి, 8 గంటలు లేవాలి, అగులో పరిగెడతారు. అది ఆ రోజు అంతటిని కూడా పాడు చేసేస్తుంది. బిఫోర్ సన్సెట్ తినమంటున్నారు, అంటే 6కి ముందే తినేయాలి. 4:45కి సూర్యాస్తమయం 5:30కి, దానికి 45 నిమిషాల ముందు తినమని శాస్త్రం చెప్పింది. అవుతుందా? అవుతుంది. లంచ్ అవుతుంది, బ్రంచ్ అవుతుంది. అందుకని ఏంటంటే తినకుండా ఉండటమే ఉత్తమం. దానికి మళ్ళీ శాస్త్రం ఇంకొకటి చెప్పింది ఏంటి అంటే గంజి తాగండి. అంటే మన మధ్యాహ్నం వండుకున్న వంటల నుంచి వచ్చినటువంటి ఆ గంజి నీళ్లు, అంటే ఇప్పుడు వార్చడాలు అవి లేవండి అంత ఇగ్రనాలు అనుకుంటే ఒక బియ్యాన్ని వేపి జావలా పొడిలా చేసి పెట్టుకుని ఒక స్పూన్ కలిపి జావలా చేసుకుంటే ఫిల్లింగ్ ఉండదు. ఫిల్లింగ్ కోసం కాదు. నువ్వు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, డస్ట్బిన్ నిండా నింపేస్తే కాదు, అది ఇదేం డస్ట్బిన్ కాదు. నీకు శక్తినిచ్చేవి. నువ్వు తినే దాంట్లో క్వాలిటీ ఉండాలి, క్వాంటిటీ ఉండాలి, ప్యూరిటీ ఉండాలి. అది ఉన్న రోజు నువ్వు కేవలం బ్రతకటం కోసం, ఈ భౌతిక కాయాన్ని బ్రతికించడం కోసం మాత్రమే ఆహారం తినాలి. నీకు అభివృద్ధి పదంగా నడిపించే శక్తి దేంట్లో ఉందో చూసుకో, దానిని తినాలి. కేవలం ఇది మనం అలవాటు చేసాం కాబట్టి నేను గంజి తీసుకోమంటున్నాను, సూప్, జావలు ఇలాంటివి.
అంతే తప్ప మామూలుగా అయితే అవసరం లేదు. ఈ సూపులకైతే ఏ టైం పెట్టుకోవచ్చు? పర్వాలేదు, ఒక 7-7:30 తీసుకున్న వెంటనే ఇమీడియట్గా తాగిందా ఒక అరగంటకి యూ విల్ ఫీల్ లైట్ అండ్ నిద్ర వస్తుంది. హ్యాపీగా నిద్ర వస్తుంది. ఏ వెజిటబుల్ ఎక్కువ హెల్ప్ అవుతుంది ఫర్ ద బెటర్ స్లీప్? అద్భుతంగా మనకి డైజెషన్ సిస్టమ్, పాడైన డైజెషన్ సిస్టమ్ని బాగు చేసుకోవడానికి బూడిద గుమ్మడికాయ, మనస్సుని మెరుగుపరుచుకోవడం అద్భుతమైనటువంటి స్లీప్. ఇక దీనిని మించిన స్లీప్ నేను చాలా అద్భుతంగా ఎంజాయ్ చేస్తాను దాన్ని. పొట్లకాయ, బూడిద గుమ్మడికాయ, పొట్లకాయ కలిపి తీసుకుంటే ఆకలి క్రేవింగ్స్ ఎసిడిక్ నేచర్ వల్ల వేస్తాయి. ఆ కోరిక అనేది దానివల్ల వచ్చింది. దాన్ని సప్రెస్ చేయాలి. అంటే ఆ రోగాన్ని తగ్గిస్తే చాలామంది చెప్తుంటారు ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు తినాలంటే, అర్ధరాత్రి 12 గంటలకు ఆకలిస్తే తిన్నామంటే పోతావు, అది రోగం. అది మధ్యాహ్నం 12 to 2 గంటల మధ్యలో ఆకలిస్తేనే అది క్వాలిటీ ఆఫ్ క్రేవింగ్స్. అంటే నువ్వు హెల్తీగా ఉన్నావని అర్థం, ఆరోగ్యంగా ఉన్నావని. నాకు 9 గంటలకు టిఫిన్ టైంలో ఆకలేదండి, నాకు 10 గంటలకు ఆకలిస్తే నేను టిఫిన్ తింటానంటే తినకూడదు, అది రోగం. అది మధ్యాహ్నం 2 దాటిన తర్వాత 3-4 మధ్యలో ఆకలిస్తుంది అప్పుడే తింటాను నేను అంటే అది కూడా రోగమే. ఇప్పుడు నీకు ఆఫీస్లో టైమింగ్ ఇస్తుంది, బ్రేక్ఫాస్ట్ టైమింగ్ ఏంటి? 9 o'clock, లంచ్ టైం 1. అబ్బాయి నేను 1 to 2 ఆ 1 hour నీకు బ్రేక్ ఇచ్చింది. అబ్బాయి నేను లియో డైట్లో ఉన్నాను, విక్రమాదిత్య గారి డైట్లో ఉన్నాను, ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు తినమన్నాడు ఆయన, నేను 3 గంటలకు బ్రేక్ తీసుకుంటానంటే కుదరదు. అంటే ఒక సిస్టమ్ ఉంది. అలాగే నీ శరీరంలో ఒక సిస్టమ్ ఉంది. నీకు 8 గంటల నుంచి 9 గంటల మధ్యలో ఆకలిస్తేనే అది ఆరోగ్యకరమైనటువంటి ఆకలి. అప్పుడు అందరూ దానికి సమాయత్తమై ఉంటారు. అప్పుడు అందరం కలిసి తింటాం, నలుగురు 4 మాటలు మాట్లాడుకుంటూ, కేవలం పొట్ట నింపుకోవడానికే కాదు మనస్సుని శక్తినిచ్చుకోవడం. అందుకనే మనకి సామూహికంగా కూర్చుని తినే అలవాట్లు ఉన్నాయి. ఇప్పుడు ఎవడ పడతాడు ఒంటరి జీవితాలు అయిపోయి ఏదో తినేస్తుంటాం, దానివల్ల ఎక్కువ తినేస్తాం, దానివల్ల మనసు కూడా చెడిపోతుంది, అందుకని నిద్రపోతుంది. మీకు మంచి నిద్ర పట్టాలంటే మీరు మీ ఆహారపు అలవాట్లని ఇలా మార్చుకోవాలి. దానికి అద్భుతంగా ఔషధంగా ఉపయోగపడేది బూడిద గుమ్మడికాయ, పొట్లకాయ. అది రెగ్యులర్గా మన డైట్లో ఉంచుకోవటం అనేది చేసినా కూడా కొద్ది రోజులు అనారోగ్య సమస్య నుంచి బయట పడేంత వరకు. అయిపోయిన తర్వాత దానికి ఒక సీజన్ ఉంటుంది, ఆషాఢం ఆ 30 రోజులు పొట్లకాయ జ్యూస్ తాగితే సంవత్సరం అంతా కూడా దాని ఉపయోగం అనుకుంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఎట్లా చేసుకోవాలి ఏంటి అని. అంటే ఆయన బోల్డ్ వీడియోస్ చేశారు, మీరు ఒకసారి సర్చ్ చేయొచ్చు. చాలా అందంగా అద్భుతంగా తెలియజేశారు. కృతజ్ఞతలు సార్. సూర్యోస్మి. థ్యాంక్ యూ.